రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. నియంత్రణ తరహాలో అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. పోలీసులు చూస్తుండగానే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అంబటి ఇంటిపై దాడి మరవక ముందే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారన్నారు. ముందే ప్రిపేర్డ్గా వచ్చారు. ఎట్లా వస్తారో నాకు తెలియక అడుగుతాను. పోలీసు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెనకంబడి వచ్చారు, అంతా అయ్యాక సాగనంపారు. కింది నుంచి వాళ్ళు వేసిన దాంతో జరిగిన డ్యామేజ్ చూస్తే కేవలం ఆ గేటు కన్నా లేకపోతే నాకు తెలిసి అక్కడ రాంబాబు విషయంలో కూడా గేటే ప్రొటెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ఈ హై ఎత్తున్న గేటు లేకపోతే లోపలికి వస్తే ఇల్లంతా కూడా తగలబెట్టేవాళ్ళు లేదా విధ్వంసం సృష్టించేవారు, ప్రాణాలకు కూడా హాని జరిగేది. రమేష్ గారి ఎవరైతే రాళ్ళు వేశారో వాళ్ళు ఫోటోలు ఉన్నాయి. మీరు ఇప్పుడు వీడియోలో చూసి జోగి రమేష్ గారి ఫాదరు ఆయన ఉన్నారు, 80 ఏళ్ల వృద్ధుడు. ఈ సమయంలో వాళ్ళు వచ్చేసి ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యులు? ప్రాణహాని కలిగించాలనే వచ్చినట్టు వాళ్ళ అటాక్ చూస్తే కనపడుతోంది. ఈ రకమైన మెసేజ్ ఇందులో రెండు. ఒకటి, అధికారంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లా వ్యవహరించడము అంటే అది రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా దానికి అర్హత లేదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అలాంటి పార్టీ వస్తే అంతకంటే ఘోరమైన విపత్తు ఏ ప్రజాస్వామ్యంలో ఉండదు. దానికి తోడు నిష్పాక్షికంగా కొంతైనా వ్యవహరించాల్సింది పోలీసు వ్యవస్థ. అందులో వీళ్ళు తమకు కావాల్సిన వాళ్ళను మాత్రమే పెట్టుకొని వాళ్ళ దారికి తెచ్చుకొని వాళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తున్న పద్ధతి చూస్తే ఎంటైర్ వ్యవస్థను కూడా వాళ్ళు పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి తమ ఇష్టాలకు తగినట్టు నడిచేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రరత్నం వాళ్ళను దారిలోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా నడుపుతున్నట్టు కనపడుతుంది, సాక్ష్యాలతో సహా. అరాచకం రాజ్యం వెళ్తుంది అనడం ఒట్టే అరాచకం కాదు, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైన అరాచకం. వ్యవస్థీకృతమైన కోఆర్డినేటెడ్ ఒక సెంట్రల్ కమాండ్తో కేవలం ఒక నియంత్రణ పాలనలో మాత్రమే అది జరుగుతుంది. అరాచకం అంటే ఎవరి దారిన కొట్టుకుంటూ పోతుండొచ్చు, ఎవడు బలం ఉంటే కర్ర ఉన్న వాడి దగ్గర. నేను అట్లా జరగట్లా. ఎప్పుడైతే ఆయుధాల చేతిలో ఉన్న పోలీసులు కానీ మిలిటరీని కానీ అండగా పెట్టుకొని కానీ రూల్ చేయడం మొదలు పెడితే ఇంకా డిక్టేటర్షిప్ అంటే అదే, ఇంకా ఏ హక్కులు ఉండవు. అది ఈరోజు ప్రత్యర్థి పార్టీ మీద మొదలవుతుంది, రేపు అందరి మీద ఉంటుంది, సామాన్యుల మీద ఇప్పటికే మొదలైపోయింది. ఎక్కడికెక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఆ సిమ్టమ్స్ స్ట్రాంగ్గా ఇప్పుడు కనపడుతున్నట్టు ఈ 2-3 రోజుల పరిణామాలు చూస్తే కనిపిస్తుంది. దానికి ముందు అక్కడ విడుదల రజని ఆమె మీద అటాక్ కానీ, దానికి ముందు బ్రహ్మనాయుడు మీద అటాక్ కానీ, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళడం కానీ, గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోయి అక్కడ పెద్దామె ఏజ్లో పెద్దామె ఒక్కరే ఉన్నారు, ఆ ఇల్లంతా విధ్వంసం, షాక్ తిన్నాం. అట్లా సాధ్యమాని ఏదో ఊరి బయట ఎక్కడో పల్లెల్లోనో బందిపోట్లో ఎవడో వచ్చి కొట్టిపోతున్నారంటే సడన్ అటాక్ చేసిపోయారు, పోలీసులు వచ్చేసరికి లేట్ అయింది అనుకోవచ్చు. నగరం నడిబొడ్డున పోలీసుల సమక్షంలో పోలీసులు చూస్తుండగా, పోలీసులు ఎంకరేజ్ చేస్తుండగా, ప్రొటెక్ట్ చేసుకునేవాడిని చేసుకోనికుండా వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకునే ప్రొటెక్ట్ చేయడానికి పోయిన మమ్మల్ని ఎక్కడికెక్కడ ఆపి రానియకుండా చేసి మళ్ళీ ఏదన్నా అంటే అరెస్ట్ చేసి ఉల్టా కేసులు. నిన్న సాయంత్రం ఇది తెలియగానే రమేష్ లేరు, పరిస్థితి తెలుసుకుందామని మా పార్టీ నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, ఇతర నాయకులు మన విష్ణు, ఎల్లంపల్లి సీను, జగన్మోహన్ రావు గారు, అలాగే మాకు తన్నీరు నాగేశ్వరరావు గారు దగ్గరపేట కోఆర్డినేటర్, వాళ్ళు స్వామిదాస్ గారు తిరువూరు నుంచి, అరుణ్ కుమార్